నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు త్రిమెన్ కమిటీ సిఫార్సు చేసిన పేర్లలో ఎల్ దీపక్ రెడ్డి కీర్తి రెడ్డి డాక్టర్ పద్మ పేర్లను షార్ట్ లిస్ట్ చేసి బీజేపీ జాతీయ నాయకత్వానికి పంపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు శనివారం ఢిల్లీకి వెళ్లి జాతీయ నాయకత్వంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చించనున్నట్టు తెలుస్తోంది అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలోకి దింపే అభ్యర్థి ఎంపిక కసరత్తును బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసేసినట్టే తెలుస్తోంది ముగ్గురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసిందట ఈ జాబితాలో ఎల్ దీపక్ రెడ్డి కీర్తి రెడ్డి డాక్టర్ పద్మ పేర్లు ఉన్నాయని తెలుస్తోంది ఈ పేర్లను బీజేపీ జాతీయ నాయకత్వానికి పంపారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ఇతర అంశాలపై పార్టీ అధిష్టానంతో చర్చించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు శనివారం న్యూఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలోకి దింపే అభ్యర్థి విషయమై పార్టీ ఎన్నికల కమిటీ గురువారం సమావేశమైంది ఈ సమావేశంలో త్రిమెన్ కమిటీ సిఫార్సు చేసిన నలుగురి పేర్లపై చర్చించనున్నట్టు తెలుస్తోంది ఈ సమావేశానికి కొనసాగింపుగా శుక్రవారం సమావేశం జరిగినట్టు తెలుస్తోంది అయితే ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు మరోవైపు ఎవరిని బరిలోకి దింపితే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనే దానిపై చర్చించారు ప్రస్తుతం ప్రత్యర్థి పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులను ధీటుగా ఎదుర్కోవాలంటే ఎవరిని రంగంలోకి దింపాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించారు త్రిమెన్ కమిటీ సిఫార్సు చేసిన పేర్లలో ఎల్ దీపక్ రెడ్డి కీర్తి రెడ్డి డాక్టర్ పద్మ పేర్లను షార్ట్ లిస్ట్ చేసి బీజేపీ జాతీయ నాయకత్వానికి పంపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు శనివారం ఢిల్లీకి వెళ్లి జాతీయ నాయకత్వంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చిస్తారు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉంది దీంతో ఈ అసెంబ్లీ ఉప ఎన్నికను బీజేపీ సీరియస్ గా తీసుకుంది ఈ స్థానాన్ని దక్కించుకోవాలని ఆ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది